హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే బీరకాయ చట్నీ అయితే చేస్తున్నాను. బీరకాయకి పొట్టు ఏం తీయలేదు, పొట్టుతోనే చేస్తున్నాను. కావాల్సినవి ఒక బీరకాయ తీసుకున్నాను పెద్దది, 5 స్పూన్లేమో పల్లీలు, 2 స్పూన్లు శనగపప్పు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. నాకైతే 4 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు కొంచెం వేడి చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు అయితే వేస్తున్నాను. పచ్చెనగపప్పు బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కూడా వీటిని వేపుకోవాలి. నెక్స్ట్ ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే ఇలాగైతే వేగాయి, పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా బాగా వేగాయి. వేగినట్లు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకొని సన్నగా నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటిని నీరేం లేకుండా బాగా పిండి అప్పుడు వేసుకోవాలి. అప్పుడైతే బీరకాయ అయితే బాగా వేగుతుంది, లేకపోతే వాటర్ వాటర్ వస్తుంది. బీరకాయ వేగిన తర్వాత అప్పుడు టమాటా వేపుకోవాలి. ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మాత్రం పెద్ద మంట పెట్టి ఇట్లా వేపాలి. సన్న మంట అయితే మళ్ళా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. లేత బీరకాయ అసలు ఇంకా వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఏం రాకుండా హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఇలా దగ్గరికి వేగిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పక్కకు తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో టమాటా ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా అయితే పల్లీలు, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేయాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత చూడండి, ఇలా కొంచెం పలుకుగా ఉండాలి. మరీ అంత ముక్కలు కాకుండా లైట్గా రవ్వలాగా ఉండాలి. తర్వాత మిక్సీ జార్లో వేయించుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా 4 రెబ్బలు వేసాను. ఇప్పుడు ఉడికిన టమాటా కూడా వేసుకున్నాము. మనం టమాటా వేయించుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు వేసుకోవాలి. చిటికెడు చింతపండు అయితే వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, బీరకాయ చట్నీ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకైనా టిఫిన్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు చట్నీ పోపుకి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా చట్నీలోకైనా రైస్లోకైనా ఇలా బీరకాయ చట్నీ చేసుకుంటే 2 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు అయితే బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అయితే కుదురుతుంది. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే అందులో వేసుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని వేపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.